నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. జస్ట్ నెయ్యే కదా అనుకున్నారు, కానీ హోమంలో వేయకుండానే భగ్గుమంటోంది. ప్రసాదంతోనే అయిపోతుందనుకుంటే శ్రీవారి పోటును దాటి అగ్నికి ఆజ్యం పోసింది. తిరుమల కొండ దిగి ఏపీలో పొలిటికల్ తీన్మార్కు దారితీసింది. లోకల్ వార్ కాస్త నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇంతింతై అటూ ఇటూ తిరిగి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. సిట్ దర్యాప్తు ఆగింది. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించబోతుందా? లడ్డూ లడాయి నెక్స్ట్ ఏ టర్న్ తీసుకోబోతోంది? ఖద్దరు షట్టుకు అంటిన నెయ్యి మరక తుడిచేసుకోవడం కష్టమేనా? తెగని పంచాయతీగా శ్రీవారి లడ్డూ ఇష్యూ. ఆగిన సిట్ దర్యాప్తు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? సుప్రీం ఆర్డర్స్ తో కల్తీ గుట్టు వేయటం ఖాయమేనా? చిన్నగా మొదలై పెద్ద ఇష్యూ అయ్యింది. ఏపీకే పరిమితమనుకున్న ఇష్యూ యావత్ హిందూ లోకం రియాక్షన్ కు రీజన్ అయ్యింది. నేషనల్ టాపిక్ అయిన తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. బ్రహ్మాండ నాయకుడి ప్రసాదం చుట్టూ పొలిటికల్ రచ్చ జరుగుతోంది. ఇన్ని రోజులు లోకల్ వార్గా కొనసాగిన శ్రీవారి లడ్డూ వివాదం అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కడంతో ఇది ఇక ఎటువైపు టర్న్ తీసుకుంటుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం సుప్రీంకోర్టుకు చేరడం, సిట్ విచారణ ఆగిపోవడంతో నెయ్యి ఇష్యూ మరింత పీక్ లెవెల్ కు చేరుకుంది. అయితే సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నెయ్యి కల్తీ అయినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించడంతో పాటు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దంటూ అభిప్రాయపడటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే మంచిదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే దర్యాప్తు సిబిఐ లేదా మరో కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నియమించిన ఐజీ స్థాయి అధికారితో మొత్తం 9 మంది సభ్యుల సిట్ బృందం కొంత సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. అయితే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో సిట్ దర్యాప్తును ఆపేసినట్లు ఏపీ డీజీపీ ప్రకటించారు. రికార్డులు పరిశీలించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి సిట్ బృందం అన్ని వివరాలు తీసుకుంది. ఒక సంస్థకు టెండర్లు దక్కితే మరో సంస్థ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఏఆర్ డైరీకి నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా కావాలనే టెండర్ నిబంధనలు సవరించి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే నెయ్యి కూడా ఏఆర్ డైరీ నుంచి రావడం లేదని శ్రావణి డైరీ అనే సంస్థ నుంచి సరఫరా అవుతున్నట్లు టాక్. సేమ్ టైం సరైన టెస్టులు చేయకుండానే నెయ్యిని లడ్డూల తయారీకి వాడుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు ఆగిపోవడం, సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి ఎంక్వైరీకి ఆదేశిస్తే లడ్డూ వివాదం మరో టర్న్ తీసుకోబోతుందన్న చర్చ జరుగుతోంది. సిబిఐ దర్యాప్తు చేస్తే కూడా సిట్ టీం నుంచి ప్రాథమిక వివరాలను తీసుకుంటుంది. సిట్ ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది సిబిఐకి బదిలీ చేయాల్సి ఉంటుంది. 2 రోజుల్లో సుప్రీంలో విచారణ ఉంది. ఒకవేళ కోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగితే లడ్డూ వివాదం మరో లెవెల్ కు చేరుకోనుంది. నెయ్యి సరఫరా టెండర్లు దక్కింది ఏ సంస్థకు? నెయ్యి సప్లై చేస్తుంది ఎవరు? కల్తీ జరిగితే జంతువుల ఫ్యాట్ కలిసింది నిజమా కాదా అనేది సిబిఐ దర్యాప్తులో తేలనుంది. అయితే సిట్ కంటే సిబిఐ దర్యాప్తులో అసలు విషయాలు బయటకొస్తే అందరూ నమ్మే అవకాశముంటుంది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటంతో కూటమి సర్కార్ ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వచ్చే అవకాశం లేకపోలేదు. సిబిఐ ఎంక్వైరీలో అసలు విషయాలు బయటకొస్తాయా? దర్యాప్తులో నిజానిజాలు బయటకొస్తే నెయ్యి వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున టీటీడీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క టీటీడీ చైర్మన్ 3.5 లక్షల టికెట్లు తన కోటాలో మంజూరు చేశారని, రోజా, పెద్దిరెడ్డి వేల కొద్దీ టికెట్లు తీసుకుని అమ్ముకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ నెయ్యి కల్తీ కేసులో తీగలాగితే
మిగతా విషయాలు కూడా బయటకొస్తే కొందరు వైసీపీ నేతలు బద్నామవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అందుకే సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనే అంతా అయిపోలేదని, ముందు ముందు చాలా కథ ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.